ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండయన్ యుద్ధకాండయందలి 17వ సర్గయందలి గల 68 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విభీషణుడు రాముణ్ణి ఆశ్రయించుటకు వెళ్ళుట, రాముడు మంత్రులతో ఆలోచించుట అనే కథగా విందాం. విభీషణుడు ఈ విధంగా పరుషములైన మాటలు పలికి ముహూర్త కాలములో లక్ష్మణ సహితుడైన రాముడు ఉన్న చోటికి వచ్చాడు. మేరు శిఖరము వలె ప్రకాశించే మెరుపు వలె ఆకాశంలో ఉన్న ఆ విభీషణుని నేల మీద ఉన్న వానర నాయకులు చూశారు. భయంకరమైన పరాక్రమం గల అతని 4 అనుచరులు కూడా కవచములను ఆయుధములను ధరించి ఉత్తమ భూషణములను అలంకరించుకుని ఉన్నారు. మేఘంతోనూ పర్వతంతోనూ సమానుడు, వజ్రాయుధం వంటి కాంతిగలవాడు అయిన వీరుడైన ఆ విభీషణుడు కూడా శ్రేష్టములైన ఆయుధాలు ధరించి దివ్యాభరణముల చేత అలంకృతుడై ఉన్నాడు. వానర ప్రభువు పరాక్రమవంతుడు అయిన సుగ్రీవుడు 4 రాక్షసులతో కలిసి వచ్చిన విభీషణుని చూసి వానరులతో ఆలోచించాడు. అతడు ముహూర్త కాలం ఆలోచించి హనుమంతుడు మొదలైన ఆ వానరులందరితో, ఈ రాక్షసుడెవడో అన్ని ఆయుధములు ధరించి 4 రాక్షసులతో కూడా వస్తున్నాడు. చూడండి, మనల్ని చంపడానికే వస్తున్నాడు, సందేహం లేదు అన్నాడు. ఆ వానరోత్తములందరూ సుగ్రీవుని మాటలు విని మద్ది చెట్లను పర్వతములను ఎత్తి, రాజా, ఈ దురాత్ములను చంపుటకు వెంటనే మాకు ఆజ్ఞ ఇమ్ము. ఈ మందబుద్ధులు మాచే చంపబడి నేల మీద పడగలరు అన్నారు. సముద్రం అవతలి ఒడ్డు చేరిన విభీషణుడు ఆ వానరులు ఈ విధంగా పరస్పరం మాట్లాడుకుంటూ ఉండగా కంగారు పడకుండా ఆకాశమునందు నిలిచి ఉన్నాడు. మహాబుద్ధిమంతుడైన ఆ విభీషణుడు సుగ్రీవుణ్ణి ఆ వానరులను చూసి ఆకాశమునంది నిలిచి పెద్ద కంఠస్వరంతో, రాక్షసులకు ప్రభువు, చెడ్డ నడవడిక కలవాడు అయిన రావణుడు అనే రాక్షసుడు ఉన్నాడు. విభీషణుడు అనే పేరు గల నేను వాని తమ్ముడను. అతడు జటాయువును చంపి చేతను జనస్థానము నుంచి తీసుకువచ్చి వివసురాలై దీనురాలై ఉన్న ఆమెను బంధించాడు. ఆమెను రాక్షస స్త్రీలు రక్షిస్తున్నారు. సీతను చక్కగా రామునికి ఇచ్చివేయమని నేను యుక్తియుక్తములైన మాటలు అనేక విధములా చెప్పి మాటి మాటికి అతనికి బోధించాను. ఆ రావణుడు కాలం చేత ప్రేరేపింపబడడం చేత నేను చెప్పిన హితవాక్యాన్ని ఆయుష్యమూడిన విపరీత బుద్ధి కలవాడు ఔషధమును వలె అంగీకరించలేదు. అతడు పరుషవాక్యములు పలికి నన్ను బానిసను అవమానించినట్లు అవమానించాడు. అందుచేత నేను భార్యాపుత్రులను విడిచి వచ్చి రాముణ్ణి శరణు పొందుతున్నాను. విభీషణుడు అను పేరుగల నేను వచ్చినట్లుగా మహాత్ముడు, సకల లోకములను రక్షించేవాడు అయిన రామునకు శీఘ్రంగా తెలపండి అని పలికాడు. శీఘ్రమైన పరాక్రమము గల సుగ్రీవుడు ఈ మాటలు విని రాముని సమక్షమునందు రామునితో చాలా కంగారు పడుతూ, ప్రభు, ఊహించకుండా వచ్చి శత్రు సైన్యంలో ప్రవేశించిన శత్రువు అవకాశం దొరకగానే గుడ్లగూబ కాకులను చంపివేసినట్లు చంపివేస్తాడు. ఓ శత్రు వినాయక, వానరులకు లాభకరమైన మంత్రమునందు, వ్యూహమునందు, నీతియందు, గూఢచార ప్రయోగమునందు సావధాన చిత్తుడవై పరులు ప్రయోగించే మంత్ర, వ్యూహ, నీతి, గూఢచార ప్రయోగాదులందు కూడా అప్రమత్తుడవై ఉండు. నీకు భద్రము కలుగుగాక. ఈ రాక్షసులు అంతర్ధానం పొందగలవారు, ఇష్టమైన రూపాన్ని ధరించగలవారు, శూరులు, కపటోపాయాలు తెలిసిన వాళ్ళు. వారిని ఎన్నడూ నమ్మకూడదు. ఇతడు రాక్షసరాజైన రావణుని గూఢచారియే ఉండుంటాడు. ఇతడు మన మధ్య ప్రవేశించి మనలో భేదాన్ని కలిగించవచ్చు, సందేహం లేదు. లేదా బుద్ధిమంతుడైన ఇతడే స్వయంగా మనలోని లోపాలు తెలుసుకుని ప్రవేశించి విశ్వాసంతో ఉన్న నీపైన దెబ్బతీయవచ్చు. శత్రువుల సైన్యం తప్ప మిత్రుల సైన్యాన్ని, ఆటవీకుల సైన్యాన్ని, పరంపరాగతమైన సైన్యాన్ని, తాత్కాలిక భృతి నిర్ణయించి కూర్చుకున్న సైన్యాన్ని, ఈ అన్ని విధముల సైన్యాన్ని కూడా గ్రహింపవచ్చు. ఓ ప్రభువు, ఇతడు సహజంగానే రాక్షసుడు, శత్రువునకు సోదరుడు, సాక్షాత్తు శత్రువుల దగ్గరించే వస్తున్నాడు. ఇతన్ని విశ్వసించడం ఎలా? విభీషణుడు అని పేరు గల రావణుని తమ్ముడు 4 రాక్షసులతో కూడా వచ్చి నిన్ను శరణ పొందుతున్నాడు. ఓర్పు కలవారిలో శ్రేష్ఠుడైన రామ, రావణుడే ఆ విభీషణుని పంపి ఉంటాడు అని తెలుస్తున్నాను. అతనిని నిగ్రహించుటయే యుక్తమని తెలుస్తున్నాను. రామా, కుటిలమైన ఆలోచనలతో రావణుడు పంపగా ఈ రాక్షసుడు విశ్వాసం చెందిన నీయందు మాయాబలం చేత రహస్యంగా దెబ్బతీయడానికై వచ్చాడు. ఈ విభీషణుడు
క్రూరుడైన రావణుని సోదరుడు. అందుచేత ఈతని మంత్రులను కూడా తీవ్రమైన దండనమిచ్చి చంపించి వేయి అని పలికాడు. ఏ విధంగా మాట్లాడాలో తెలిసిన సేనానాయకుడైన సుగ్రీవుడు మాటల్లో నేర్పరి అయిన ఆ రామునితో కంగారు పడుతూ ఈ విధంగా పలికి మౌనం వహించాడు. మహాబలశాలి అయిన రాముడు సుగ్రీవుడు పలికిన మాటలు విని దగ్గర ఉన్న హనుమంతుడు మొదలైన వానరులతో విభీషణుని విషయంలో సుగ్రీవుడు పలికిన మంచి యుక్తులతో కూడిన మాటలు మీరు కూడా విన్నారు కదా. శాశ్వతమైన అభివృద్ధిని కోరే సముద్రుడైన బుద్ధిమంతుడు మిత్రులకు కార్యములలో కష్టములు ఏర్పడినప్పుడు ఉపదేశించుట యుక్తం. అందుచేత మీ అభిప్రాయాలను చెప్పండి అని పలికాడు. రాముని చేత ఈ విధంగా ప్రశ్నించబడిన ఆ వానరులు అలసత్వం లేనివారై రామునకు ప్రియం చెయ్యాలి అనే కోరికతో తమ అభిప్రాయాలను ఆదరపూర్వకంగా ఈ విధంగా తెలిపారు. రామ, ఈ 3 లోకాల్లో నీకు తెలియంది లేదు. అయినను కూడా మేము నీ స్నేహితులముగాన మమ్మల్ని అడుగుతున్నావు. ఆ విధంగా నీ గౌరవాన్ని పెంపొందించుకుంటున్నావు. నీవు సత్యవ్రతుడవు, సూర్యుడవు, ధర్మాత్ముడవు, దృఢమైన పరాక్రమం కలవాడో, పరీక్షించి పనులు చేసేవాడో, విషయములను బాగా స్మరించేవాడవు, తనకు తానుగా స్నేహితులను అధీనము చేసుకున్నవాడవు. అందువలన బుద్ధిమంతులు సమర్థులు అయిన నీ మంత్రులు తగిన యుక్తులు చూపుతూ కూడా ఒక్కొక్కరుగా మాట్లాడతారు. ఆ వానరులు ఆ విధంగా పలికిన పిమ్మట బుద్ధిమంతుడైన అంగదుడు ముందుగా విభీషణుని పరీక్షించాలి అని రాముడితో పలికాడు. విభీషణుడు శత్రువు దగ్గర నుంచి వచ్చాడు. అన్ని విధాలా సందేహించదగినవాడే. అందుచేత తొందరబడి అతనిని విశ్వాసపాత్రుడినిగా చెయ్యకూడదు. కుటిలమైన బుద్ధి గలవారు తమ మనస్సులోని భావాలను పైకి తెలియనీయకుండా ప్రవర్తిస్తూ అవకాశం వచ్చినప్పుడు దెబ్బతీస్తారు. అది గొప్ప అనర్థాన్ని కలిగిస్తుంది. లాభ నష్టాలను నిశ్చయించుకుని ప్రయత్నాన్ని ఆరంభించాలి. గుణములుంటే స్వీకరించాలి, దోషాలుంటే విడిచిపెట్టాలి. ఈ విభీషణునిలో అధికంగా దోషాలుంటే నిస్సంశయంగా ఇతనిని విడిచివెయ్యాలి. ఆ విధంగా కాకుండా చాలా గుణాలు ఉంటే కనుక స్వీకరించాలి అని పలికాడు. శరభుడు బాగుగా ఆలోచించి, నరులలో శ్రేష్ఠుడైన రామ, ఈతనిని పరీక్షించడానికై వెంటనే గూఢచారిని పంపవలను. గూఢచారిని పంపి సూక్ష్మబుద్ధిగల ఆ గూఢచారి చేత బాగా పరీక్షించి అటు పిమ్మట న్యాయానుసారం ఇతన్ని స్వీకరించవచ్చు లేదా విడిచిపెట్టవచ్చు అని చెప్పాడు. పిమ్మట నేర్పరి అయిన జాంబవంతుడు ఆ విషయాన్నంతటినో శాస్త్రీయ దృష్టితో పరిశీలించి గుణములు గలది, దోషములు లేనిది అయిన వాక్యాన్ని, రామ, ఈ విభీషణుడు నీతో వైరము కట్టిన పాపాత్ముడైన రావణుని వద్ద నుంచి దేశం కాని దేశానికి, కాలం కాని కాలంలో వచ్చాడు. ఇతనిని గూర్చి అన్ని విధాలా శంకించవలసి ఉంది అని పలికాడు. పిమ్మట ఏది నీతో ఏది నీతి కాదో తెలిసినవాడు, మంచి వచన నైపుణ్యం కలవాడు అయిన మైందుడు ఆలోచించి మంచి హేతువులను చూపిస్తూ, ఓ రాజాదిరాజా, ఈ విభీషణుడు రావణుని తమ్ముడు కదా. ఇతనిని మధురమైన మాటలతో మెల్లగా ప్రశ్నించడం మంచిది. ఇతని అభిప్రాయం ఏదో యథార్థంగా తెలుసుకుని ఇతడు దుష్టుడా కాదా అన్న విషయాన్ని కూడా గ్రహించిన పిమ్మట నీవు తగిన విధంగా చెయ్యవచ్చు అని చెప్పాడు. పిమ్మట వివిధ శాస్త్రముల అభ్యాసం చేత కలిగిన సంస్కారం కలవాడు, మంత్రులలో ఉత్తముడు అయిన హనుమంతుడు మృదువు, మంచి అర్థము గలది, మధురము, లఘువు అయిన వచనాన్ని పలుకుతూ, రాజా, నీవు బుద్ధి చేత గొప్పవాడవు, సమర్థుడవు, మాట్లాడేవారిలో ఉత్తముడవు. అట్టి నిన్ను బృహస్పతి కూడా మాటలాడి అతిశయించజాలడు. నేను కేవలము వాదము నిమిత్తము కానీ ఇతర మంత్రులతో పోటీ పడుట చేత గాని వారికంటే అధికుడను అని గాని నా ఇష్టానుసారంగా గాని చెప్పడం లేదు. కేవలం నాపై నీ ఉంచిన గౌరవాన్ని బట్టి లేదా నీపై నాకున్న గౌరవాన్ని బట్టి ఏది యథార్థమని నాకు తోస్తే అది చెబుతాను. విభీషణుని వలన కలుగు లాభనష్టాలను పరీక్షించవలనని నీ మంత్రులైన అంగదాదులు చెప్పారు. కానీ దానిలో నాకు దోషం కనబడుతోంది. ఎందుచేతనంటే ఆ విధంగా చేయడానికి తగిన విధానం కుదరదు. విభీషణుని ఏదైనా ఒక కార్యమునందు నియమించకుండా అతని సామర్థ్యం తెలుసుకోవడం శక్యం కాదు. క్రొత్తవాణిని వెంటనే ఒక కార్యంలో నియమించడం మంచిది కాదు అని నా అభిప్రాయం. గూఢచారులను పంపవలనని నీ మంత్రులు కొందరు చెప్పారు. ఎదుట నిలిచి ఉన్న వాని రహస్యములను గూఢచారుల ద్వారా తెలుసుకోవడం అనేది అసంభవం కాబట్టి ఆ ఉపాయం కూడా కుదరదు. విభీషణుడు దేశం కాని దేశమునందు, కాలం కాని కాలమునందు వచ్చాడని కొందరు చెప్పారు కదా. ఆ విషయమునందు నా బుద్ధిని అనుసరించి నేను చెప్పవలెను అని కోరుతున్నాను.
వినుము. ఒక్కొక్క పురుషుని చేరి గుణము దోషముగాను, దోషము గుణముగాను అవుతుంది. అదేవిధంగా ఈ ప్రస్తుత విషయమునందు ఇదే తగిన దేశము కాలము అని ఏదో విధంగా అనగా స్థితిని బట్టి నిరూపించవచ్చు. రావణుని దుష్టత్వాన్ని, నీ పరాక్రమాన్ని చూసి ఈ కాలమునందు ఈ దేశమునందు అతడు వచ్చుట యుక్తమే కదా. ఇది అతని బుద్ధికి తగినట్లుంది. రాజా, అతడు తెలుసుకొనజాలని పురుషులను పంపి అతనిని ప్రశ్నించవలను అని కొందరు చెప్పారు కదా. ఆ విషయమున నేను పరీక్షించగా కలిగిన అభిప్రాయం ఒకటుంది. ఒక బుద్ధిమంతుని దగ్గరకు హఠాత్తుగా వెళ్ళి ప్రశ్నించగానే అతడు ప్రశ్నించే వాని మాటల్ని శంకిస్తాడు. అట్టి సందర్భాలలో అప్రయత్నంగా లభించిన మిత్రుణ్ణి వంచనపూర్వకంగా ప్రశ్నించడం చేత ఆ మిత్రుడు విముఖుడైపోతాడు. ఎదుటివారి మాటలలోని స్వరాన్ని బట్టి తెలుసుకొనగలిగిన వారికి ఎంతో నేర్పు ఉంటే తప్ప ఎదుటివాని భావాన్ని శీఘ్రంగా తెలుసుకోవడం శక్యం కాదు. ఇతడు మాట్లాడుతున్నప్పుడు దుష్టభావమైనది ఏదీ ఉన్నట్లు ఒక్కమారు కూడా కనబడలేదు. ఇతని ముఖం కూడా ప్రసన్నంగా ఉంది. అందుచేత నాకు ఇతని విషయమునందు సంశయం లేదు. కపట బుద్ధి గలవాడు, ఎట్టి శంకా లేని స్వస్థుడై దగ్గరకు రాడు. ఇతని మాటలలో దోషం కూడా లేదు. అందుచేత నాకు సంశయం లేదు. ఎంత కప్పికొన్నను ఆకారమును దాచుట శక్యం కాదు. అది మానవుల మనస్సులో ఉన్న భావాన్ని బలాత్కారంగా ప్రకటించి తీరుతుంది. కార్యములను ఎరిగిన వారిలో శ్రేష్ఠుడవైన రామ, దేశమునకు కాలమునకు అనుగుణంగా ఉన్న అనగా దేశము కాలము అనుకూలంగా ఉన్న కార్యమును వెంటనే ప్రయోగంతో కూర్చినచో అనగా వెంటనే ఆచరిస్తే అది కర్తకు ఫలితాన్ని ఇస్తుంది. దేశ కాలములు అనుకూలంగా ఉన్నాయి అని తెలుసుకుని ఇతడు వెంటనే కార్యాచరణమునకు ఉద్యుక్తుడయ్యాడు. నీవు ఉద్యమశీలుడువు అనే విషయాన్ని, రావణుని దుష్ట ప్రవృత్తిని చూసి వాలి చంపబడినట్లు, సుగ్రీవుడు రాజ్యాభిషిక్తుడైనట్లు విని రాక్షస రాజ్యాన్ని పొందవలను అనే కోరికతో ఆలోచనాపూర్వకంగానే ఇతడు ఇక్కడికి వచ్చాడు. ఈ ఒక్క విషయమును బట్టి కూడా ఈతన్ని స్వీకరించడం యుక్తం. ఈ రాక్షసుడు రుజు స్వభావం కలవాడే అనే విషయాన్ని గూర్చి యథాశక్తిగా చెప్పాను. వినిన పిమ్మట మిగిలిన కార్యం ఏ విధంగా చెయ్యాలో నిర్ణయించడానికి నీవే ప్రమాణం అని పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 17వ సర్గ యందలి గల 68 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, విభీషణుడు రాముణ్ణి ఆశ్రయించుటకు వెళ్ళుట, రాముడు మంత్రులతో ఆలోచించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 18వ సర్గ యందలి గల 38 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, విభీషణుని స్నేహమును అంగీకరించుటయే యుక్తము అని రాముడు తన నిర్ణయాన్ని తెలుపుట అనే కథగా వింటారు. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.